నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీ వేదికగా విజయవంతంగా కొనసాగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. సదస్సులో పాల్గొని ఏఐపై కీలక ఉపన్యాసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ను కలిసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు. కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చట్టపరంగా ఎదుర్కొందామని జగన్ భరోసా. ఏయూ శతాబ్ది ఉత్సవాలకు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ను ఆహ్వానించాలని ప్రభుత్వాన్ని కోరిన ఎమ్మెల్యే ఘంటా. పిచాయ్ రాక ఏయూ విద్యాభివృద్ధికి ఉపయోగకరమని వెల్లడి. విశాఖ తీరంలో ఘనంగా ముగిసిన ఐఎఫ్ఆర్ సిటీ పెరేడ్ మిలాన్ 2026 అంతర్జాతీయ వేడుకలు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని సైనిక విన్యాసాలు, వందనం స్వీకరించిన గవర్నర్ అబ్దుల్ నజీర్. భారత్ మండపంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. కృత్రిమ మేధస్సు ద్వారా పోటీతత్వం అనే అంశంపై జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం సీఈఓ బోర్కే బెండ్రేల్తో కలిసి ఆయన ప్రసంగించారు. సమీప భవిష్యత్తులో అమరావతి క్వాంటమ్ వ్యాలీ గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకునే రోజు వస్తుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. గూగుల్ వంటి దిగ్గజ సంస్థల రాకతో విశాఖపట్నం ఏఐ డేటా హబ్గా రూపాంతరం చెందుతుందని, ప్రపంచానికి అవసరమైన క్వాంటమ్ కంప్యూటింగ్ పరికరాలను తయారు చేసేలా రాష్ట్రంలో పటిష్టమైన క్వాంటమ్ ఎకోసిస్టమ్ను రూపొందిస్తామని వివరించారు. దేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షను భారత్ తప్పక సాధిస్తుందని పేర్కొంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ భవిష్యత్తులో అద్భుతాలు సృష్టిస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. గోదావరి పుష్కరాల సమయంలో నదీ పవిత్రతను కాపాడుతూ కాలుష్యానికి గురికాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. శాసనసభలో గోదావరి నదీ కాలుష్యంపై ఓ ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. రాబోయే పుష్కరాల నిర్వహణకు సంబంధించిన ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేకంగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిందని, భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ఇదే క్రమంలో కాలువల్లో పేరుకు వ్యర్థాలను తొలగించి నీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా చూడాలని జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు. కాలువల్లో చెత్తా చెదారం వేసేవారిపై కఠిన చర్యలు తీసుకునేలా, కాలుష్య నివారణకు అవసరమైతే కొత్త చట్టాలు తీసుకువచ్చే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని మంత్రి నిమ్మల ఈ సందర్భంగా వెల్లడించారు. 27వ సంవత్సరంలో మరి 26/6/2027 నుండి 7/7/2027 అంటే 12 రోజుల పాటు ఈ యొక్క గోదావరిలో జరిగేటువంటి పుష్కరాలు ఒక ఆధ్యాత్మికమైనటువంటి వేడుకలు. ఈ యొక్క పుష్కరాలు అటువంటి ఆధ్యాత్మికమైన వేడుకలు జరిగేటువంటి పుష్కరాల సందర్భంగా నది యొక్క పవిత్రతను కాపాడేటువంటి విధంగా, కాలుష్యాన్ని నియంత్రించేటువంటి విధంగా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అత్యంత నిబద్ధతతో వ్యవహరిస్తుంది. అందులో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ పుష్కరాలు దృష్టిలో పెట్టుకునే ఒక కేబినెట్ సబ్ కమిటీని కూడా నియమించడం, అదేవిధంగా దీంతో ఒక రివ్యూ మీటింగ్ కూడా ముఖ్యమంత్రి గారే స్వయంగా తీసుకుని ఈ యొక్క శాఖలు, అంటే ఇందులో అన్ని శాఖలు కూడా మిళితమై ఉన్నాయి. పర్టికులర్గా ఏదైతే ఈ యొక్క రెవెన్యూ, ఎండోమెంట్, ఇరిగేషన్, R&B, పంచాయతీరాజ్, హెల్త్, ఇట్లా ఏదైతే ఎలక్ట్రిసిటీ, టూరిజం, పొల్యూషన్ బోర్డు గౌరవ సభ్యుడైనట్టుగా ఇవన్నీ కూడా సమన్వయం చేసుకుని ఖచ్చితంగా ఈ యొక్క పొల్యూషన్ లేనటువంటి విధంగా కొన్ని చర్యలు కూడా, అంటే భక్తుల యొక్క రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆ భక్తుల రద్దీ ఆ యొక్క నది యొక్క పవిత్రత మీద, పొల్యూషన్ మీద పడకుండా ఒక ప్రణాళికాబద్ధంగా తీసుకెళ్ళడానికి ఏవైతే స్నానఘట్టాలు ఏదైతే నిర్మాణం చేస్తూ ఉన్నామో
ఆ స్నానఘట్టాలు చూస్తే గతంలో పుష్కరాలు జరిగినప్పుడు 234 స్నానఘట్టాలు ఉంటే ఈ సంవత్సరం దాన్ని 359 అంటే 125 స్నానఘట్టాలు ఎక్కువ మన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించడం జరిగింది అధ్యక్ష. అంటే తద్వారా ఎక్కువ స్నానఘాట్లు ఉండి ఎక్కువ చోట్ల పబ్లిక్ డిస్ప్లే అవుతే తద్వారా కొంత పొల్యూషన్ తగ్గించడానికి కొంత నియంత్రించడానికి అవకాశం ఉంటుందనేటువంటిది ఒకటి. రెండోది వ్యర్థాల నిషేధం. ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పినట్లుగా వాస్తవం అధ్యక్ష, ఈవేళ నదుల్లో కానీ కాలువల్లో కానీ జంతు కలేబరాలు కానీ డ్రైన్స్ కానీ ఇవన్నీ కూడా ప్లాస్టిక్ కానీ ఇవన్నీ కూడా కాలువల్లోనే డస్ట్బిన్లుగా వాడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ కూడా క్లియర్గా మనం దాన్ని నియంత్రించి నిషేధం కూడా విధించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఆ సమయంలో ఆ పూజా సామాగ్రి కానీ అదేవిధంగా పువ్వులు కానీ ఎటువంటి అయితే మనం నదుల్లో వేస్తామో పవిత్రంగా దాన్ని కూడా ఎప్పటికప్పుడు తొలగించేటువంటి విధంగా తీసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా శానిటేషన్ అంటే ఏదైతే మరుగుదొడ్లు కానీ మురుగునీరు కానీ చెత్త సేకరణ ఇవన్నీ కూడా ప్రణాళికబద్ధంగా నదులకి ఇన్వాల్వ్ కాకుండా అవి కూడా ఏర్పాట్లు చేయాలని, ముఖ్యంగా నీటి నాణ్యత పర్యవేక్షణ అంటే ఎప్పటికప్పుడు ఈ వాటర్ క్వాలిటీ మానిటరింగ్ చేసుకుంటూ ఏదైతే ఈ యొక్క నెలలో అంటే ఈ జూన్ నెలలోనే పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి సాధారణంగా ఆ సమయంలో కొంత వర్షపాతం రెయిన్ఫాల్ కూడా తక్కువ ఉండి ఫ్లడ్ వాటర్ ఏదైనా తక్కువ ఉన్నప్పటికీ కూడా సీలేరు నుంచి పోలవరం నుంచి కూడా కొంత వాటర్ని ముందుగానే సమ్మర్లో రిజర్వ్ చేసుకుని ఈ వాటర్ను కూడా ఎక్కువ మనం ఫ్లో చేస్తే సాధ్యమైనంత వరకు కొంత పొల్యూషన్ కూడా కొంత తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది అధ్యక్ష. తప్పనిసరిగా గౌరవ సభ్యులు ఇచ్చినటువంటి సూచనలు కూడా పరిగణనలో తీసుకుని మరి యొక్క పుష్కరాలని పవిత్రంగాను పరిశుభ్రంగాను పనిచేయడానికి ప్రయత్నిస్తామని చెప్పి మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మాజీ మంత్రి అంబటి రాంబాబు కలిశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు తనపై టీడీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు, టీడీపీ నాయకులు తన ఇంటిని ధ్వంసం చేసిన తీరు, హత్యాయత్నం, పోలీసుల నిర్లక్ష్య వైఖరి, కొంతమంది పోలీసుల అధికారుల ఓవరాక్షన్ వంటి అంశాలను వైఎస్ జగన్కు వివరించారు. ఈ క్రమంలో తప్పుడు కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చట్టపరంగా ఎదుర్కొందామని వైఎస్ జగన్ ఆయనకు భరోసా ఇచ్చారు. అధికార పార్టీకి వత్తాస పలుకుతూ వ్యవహరిస్తున్న కొంతమంది పోలీస్ అధికారుల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ప్రజల పక్షాన ప్రజల తరపున చేస్తున్న పోరాటంలో ఎదురయ్యే ఆటంకాలు, వేధింపులు ధీటుగా ఎదుర్కొని ప్రజలకు అండగా నిలుద్దామని, పార్టీ నాయకులు కేడర్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఈ భేటీలో అంబటితో పాటు ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ పాల్గొన్నారు. ఏప్రిల్ 26న జరగనున్న ఆంధ్ర యూనివర్సిటీ సెంటినరీ సెలబ్రేషన్స్కు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతిపాదించారు. ఈ సందర్భంగా శుక్రవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ వైజాగ్ అంటే గూగుల్, గూగుల్ అంటే వైజాగ్ అనేలా ప్రపంచ పటంలో గుర్తింపు వచ్చిందన్నారు. 100 ఏళ్ల చారిత్రక ఘట్టానికి సుందర్ పిచాయ్ హాజరు మరింత వన్నె తెస్తుందని చెప్పారు. ఏఐకు సంబంధించి పరస్పర సహకారం కోసం ఆంధ్ర యూనివర్సిటీ, గూగుల్ మధ్య ఎంఓయూ జరిగితే విద్యారంగానికి ఎంతో మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. సుందర్ పిచాయ్ 2-3 సందర్భాల్లో వైజాగ్ గురించి ఆప్యాయంగా మాట్లాడడం జరిగిందని, భవిష్యత్తులో వైజాగ్ ఏఐ హబ్ కానుందని గురువారం ఢిల్లీ ఏఐ సమ్మిట్లో ఉద్ఘాటించాలని తెలిపారు. ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు దేశ విదేశాల్లో అనేక రంగాల్లో ప్రముఖులుగా స్థిరపడ్డారన్నారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఆంధ్ర యూనివర్సిటీ అధ్యక్ష, మీకు కూడా అది ఐడియా ఉంది బాగానే, మీరు కూడా అక్కడ స్టూడెంట్. ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి త్వరలోనే సెంటనరీ సెలబ్రేషన్ జరుగుతున్నాయి అధ్యక్ష. మరి అది ఒక ఇన్స్టిట్యూట్ కావచ్చు, మనిషికి కావచ్చు, ఎవరికైనా 100 సంవత్సరాలు అనేది ఒక హిస్టారికల్ మూమెంట్ కాబట్టి దాన్ని సెలబ్రేషన్స్ కూడా చాలా గ్రాండ్గా చేస్తూ ఉన్నారు అధ్యక్ష. గతంలో AAA అని ఆంధ్ర యూనివర్సిటీ అల్యూమిని అసోసియేషన్ అని చెప్పి నేను విద్యాశాఖ మంత్రిగా ఉండగా జిఎంఆర్ గారు చైర్మన్గా, మన గవర్నర్ గారు హరిబాబు గారు, నేను సెక్రటరీ మెంబర్లుగా ఉంటూ ఒక అసోసియేషన్ కూడా స్టార్ట్ చేశాం అధ్యక్ష. అప్పుడు దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు, వెంకయ్యనాయుడు గారు అందరూ కూడా రావడం జరిగింది. ఆ బిగ్ వేలో ఆ ఫంక్షన్ చేశాం. దానికి ఒకసారి రతన్ టాటా గారు వచ్చారు, ఇంకోసారి సుధామూర్తి గారు వచ్చారు. అట్లాగే మీకు కూడా తెలుసు, ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు ఈరోజు దేశ విదేశాల్లో ఎంతోమంది వివిధ రంగాల్లో చాలా మంది ప్రముఖులంతా కూడా ఉన్నారు. రేపు ఏప్రిల్ 26న సెంటినరీ సెలబ్రేషన్స్ చేస్తున్న సందర్భంగా ఇటీవలనే మనం చూస్తా ఉన్నాం. వైజాగ్ అంటే గూగుల్, గూగుల్ అంటే వైజాగ్ ఈరోజు ప్రపంచ పటంలో గుర్తింపు వచ్చే విధంగా గూగుల్ వైజాగ్ వచ్చింది కాబట్టి సుందర్ పిచాయ్ గారు ఎవరైతే గూగుల్ సీఈఓ గారు ఉన్నారో ఆయన కూడా 2-3 అకేషన్స్లో వైజాగ్ గురించి చాలా అఫెక్షనేట్గా మాట్లాడుతున్న మాట కూడా గుర్తొస్తుంది.
సాగర తీరంలో నిర్వహించిన అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ మిలాన్ కారణంగా విశాఖ పేరు ప్రతిష్టలు అంతర్జాతీయంగా మరోసారి మారుమ్రోగాయని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అన్నారు. ఆర్కే బీచ్ వద్ద నిర్వహించిన అంతర్జాతీయ సిటీ పెరేడ్ మిలాన్ 2026 కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ విశాఖపట్నం కేవలం ఒక ఆతిథ్య నగరం మాత్రమే కాదన్నారు. ఈ సముద్రమే విశాఖ నగర ఉనికిని చాటి చెబుతుందన్నారు. ఈ జలాల ద్వారా ప్రపంచంతో అనుసంధానానికి చిహ్నంగా చూస్తున్నామని చెప్పారు. మన తీరంలో స్నేహపూర్వక విదేశీ నౌకలు, విమానాలతో పాటు భారత నౌకదళ యుద్ధ నౌకలు వాటి శక్తి సామర్థ్యాలు పటిమను నేరుగా చూడగలిగామన్నారు. ఇది అంతర్జాతీయ సముద్ర భాగస్వామ్యానికి ఒక శక్తివంతమైన సంకేతమని గవర్నర్ అబ్దుల్ నజీర్ అభిప్రాయపడ్డారు. భారత్ నౌకదళం చీఫ్ అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి మాట్లాడుతూ అనేక దేశాలు ఫ్లీట్ రివ్యూ మిలాన్తో పాల్గొనడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా మన దేశ ఆర్థిక కార్యకలాపాలు బలోపేతం అయ్యే అవకాశాలున్నాయన్నారు. వివిధ దేశాల మధ్య సద్భావనను పెంచేందుకు దోహదపడుతుందని తెలిపారు. విశాఖ సాగర తీరంతో నావికా దళానికి విడదీయరాని అనుబంధం ఉందన్నారు. ఛత్రపతి శివాజీ సామ్రాజ్యాన్ని విస్తరించడంతో పాటు రాజ్యంలో ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారని సిపిఐ విశాఖ జిల్లా సహాయ కార్యదర్శి పి చంద్రశేఖర్ తెలిపారు. సిపిఐ విశాఖ ఉత్తర నియోజకవర్గం శాఖ ఆధ్వర్యంలో కంకరపాలెం ముత్యాలమ్మ గుడి వద్ద ఛత్రపతి శివాజీ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా శివాజీ చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ బహుజన చక్రవర్తిగా శివాజీ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. రాజ్యంలోని ప్రజలకు అండగా నిలుస్తూ వారి సంక్షేమానికి, అభివృద్ధికి శివాజీ ఎంతో కృషి చేశారని చెప్పారు. మొఘల్ చక్రవర్తులను ఎదిరించి సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు. నేటి తరం శివాజీని స్ఫూర్తిగా తీసుకోవాలని చంద్రశేఖర్ సూచించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముందుగా ఛత్రపతి శివాజీ మహారాజ్కి 396వ జయంతి సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఉత్తర నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో ఆ మహనీయునికి, ఆ పోరాట వీరునికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఛత్రపతి శివాజీ అతని సైన్యంలో కింద వర్గాలు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ముస్లింలు, ఆదివాసీలు, అలాగే ఈ బీసీ వర్గాలు, రైతులు, కార్మికులు అందరూ కూడా అతని సైన్యంలో ఉండి ఆ రోజు ఔరంగజేబుకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. అలాగే ఔరంగజేబు సైన్యంలో కూడా ముఖ్యంగా హిందువులు ప్రముఖమైనటువంటి పాత్రను పోషించారు. కానీ ఈ రోజు ఉన్నటువంటి పాలక వర్గాలు, కేంద్రంలో ఉన్నటువంటి పాలక వర్గాలు కానివ్వండి, లేకపోతే సంఘ్ పరివార శక్తులు కానివ్వండి, దీన్ని హిందూ ముస్లిం గొడవలుగా చిత్రీకరించి మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే వీర ఛత్రపతి శివాజీ ఎవరైతే ఉన్నారో వీరిని హిందూ ఇజానికి, లేకపోతే హిందూ మతానికి ప్రతీకగా ఈరోజు చరిత్రను వక్రీకరించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అసలు ఈ సంఘ పరివార శక్తులకు కూడా ఈరోజు ఎవరికైనా బుర్రలో మెదడు ఉంటుంది, కానీ ఈ బొత్తాయి గల్లికి మాత్రం పూర్తిగా ఆవు పేడ, ఆవు వచ్చాలు మెదడులో ఉంటుందనేది మరొక్కసారి తేటతెల్లమైంది. పక్కోడుకు పుట్టినటువంటి బిడ్డల్ని వీళ్ళు బిడ్డలుగా ముద్దాడినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళకి దేశంలో చరిత్ర లేదు. చరిత్ర ఏదైనా ఉందంటే హిందూ ముస్లింల మధ్య గొడవలు పెట్టి వీళ్ళు రాజకీయ పబ్బం గడుపుకోవడం తప్ప ఈరోజు స్వతంత్ర పూర్వం నుంచి కూడా చూసుకుంటే ఆ చరిత్ర తేటతెల్లం అవుతూ ఉంది. కాబట్టి దీనిపైన అసలు శివాజీ ఎవరని చెప్పి, హూ ఇస్ ద శివాజీ అని చెప్పి ఒక పెద్ద పుస్తకాన్ని కూడా ఈరోజు రచించినటువంటి పరిస్థితి ఉంది. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అగ్రనాయకుడు, అలాగే మహారాష్ట్ర పార్టీకి సుదీర్ఘకాలం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసినటువంటి ఒక గొప్ప మేధావి కాబట్టి గోవింద్ పన్సారే ఎవరైతే ఉన్నారో ఆయన అసలు హూ ఇస్ ద శివాజీ ఎవరని చెప్పి ఈరోజు ప్రపంచానికి తెలియజేస్తే కొన్ని లక్షల ప్రతులు అమ్ముడుపోయినటువంటి పరిస్థితి ఉంటే దానికి వ్యతిరేకంగా రోజు బజరంగ్ దళ్, లేకపోతే విశ్వ హిందూ పరిషత్ సంఘ పరివార శక్తులు ఎవరైతే ఉన్నారో ఆయన్ని అతి కిరాతకంగా మార్నింగ్ వాక్కి పోతే హతమార్చడం జరిగింది. కాబట్టి దేశ ప్రజలకు తెలియజేయడం కోసమే అసలు శివాజీ ఎవరి కోసం పనిచేశారు, ఏ వర్గాల కోసం పనిచేశారు అనేది ఈరోజు తెలియజేయడం కోసమే భారత కమ్యూనిస్ట్ పార్టీ, లేకపోతే మాకు సంబంధించిన విద్యార్థి యువజన సంఘాలు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాయి. కాబట్టి మతోన్మాద శక్తులు ఎవరైతే ఉన్నారో సంఘ పరివార శక్తులు ఒక్కసారి ఆలోచించాలి. ఒక హిందూ మతానికి కాకుండా ఈరోజు అన్ని వర్గాల ప్రజలు సమదృష్టితో చూసినటువంటి ఛత్రపతి శివాజీని మీరు వక్రీకరించే ప్రయత్నం చేస్తే ఈ దేశంలో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా హిందూ మతోన్మాద శక్తులకి, సంఘ్ పరివార శక్తులకి, బీజేపీకి హెచ్చరిక చేస్తాం.
ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన సిఏ ప్రసన్న కుమార్ను ఘనంగా సత్కరించారు. సిరిపురంలో వాల్తేర్ క్లబ్లో జరిగిన కార్యక్రమంలో ఐసీఏఏ విశాఖ శాఖ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నేతలతో పాటు సీనియర్ చార్టర్డ్ అకౌంటెంట్స్, యువ చార్టర్డ్ అకౌంటెంట్స్ పాల్గొన్నారు. ప్రసన్న కుమార్ ఐసీఏఐకు చేసిన సేవలను వక్తలు కొనియాడారు. ఎన్నో అసోసియేషన్లు, సంస్థలకు గౌరవ అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ ప్రసన్న కుమార్ వాటి అభివృద్ధికి చేసిన కృషిని ప్రశంసించారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత ప్రసన్న కుమార్ మాట్లాడుతూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఎన్నిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తనపై ఎంతో విశ్వాసం ఉంచి అధ్యక్షునిగా ఎన్నుకున్న సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఐసీఏఏ బలోపేతానికి, సభ్యుల సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు. నా ప్రస్థానం స్టార్ట్ అయ్యింది ఇదే బ్రాంచ్లో, ఇదే బిల్డింగ్లో 1997లో. నేను ట్రెజరర్గా విశాఖపట్నం బ్రాంచ్కి వచ్చాను. తర్వాత సెక్రటరీ అయ్యాను. తర్వాత వైస్ చైర్మన్ చేశాను. విశాఖపట్నం బ్రాంచ్లో ఎంతో ప్రోత్సహించి విశాఖపట్నంలో ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్స్, పర్టికులర్గా మన ఉత్తరాంధ్రలో చార్టర్డ్ అకౌంటెంట్స్ ఎంకరేజ్ చేసి నన్ను సౌత్ ఇండియా కూడా వెళ్ళమని చెప్పారు మొట్టమొదటిసారి. అప్పుడు సౌత్ ఇండియాలో ఎలక్షన్ నిలబడ్డాను. వీళ్ళందరూ సహాయ సహకారాలతో సౌత్ ఇండియా కూడా ఎలక్ట్ అయ్యాను 2006 ఎలక్షన్స్లో. అప్పుడు 9 సంవత్సరాలు సౌత్ ఇండియాలో ఉండి 2013-14లో నేను సౌత్ ఇండియా దక్షిణ భారత సమాఖ్యలో నేను అధ్యక్షుడిగా పనిచేశాను. అది అయిపోయిన తర్వాత చాలా చక్కగా చేశాం. అప్పుడు పెద్ద కార్యక్రమాలు విశాఖపట్నం చేయడం జరిగింది. మళ్ళీ విశాఖపట్నం ఉత్తరాంధ్రలో ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆంధ్రప్రదేశ్లో ఉండాలని చెప్పి మనకి సెంట్రల్ కౌన్సిల్ ఉంది. ఆ సెంట్రల్ కౌన్సిల్ మనకు మెంబర్షిప్ ఉండాలని చెప్పి అందరూ ఎంకరేజ్ చేసి దాన్ని కంటెస్ట్ చేశాను. అక్కడ 3 సార్లు గెలిచాను. అక్కడ 6 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 7వ సంవత్సరం అక్కడ వైస్ ప్రెసిడెంట్ నిలబడ్డాను. అక్కడ 32 మంది ఉంటాం మేము. 32 మంది నాలా ఎన్నికైన వాళ్ళు, 8 మంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వం తరఫున నామినేటెడ్ మెంబర్స్ ఉంటారు. వీళ్ళందరూ ఎలక్షన్ జరుగుతుంది. ఆ ఎలక్షన్ మొన్న 12వ తారీఖు జరిగింది. ఫిబ్రవరి 12వ తారీఖు. ఆ రోజు నన్ను అధ్యక్షుడిగా ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ ఆఫ్ ఇండియాకి ఎన్నిక కాబడ్డాను. ఆ తర్వాత నా గురించి చెప్పాలంటే 74వ ప్రెసిడెంట్ నేను. ఈ 74 మందిలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ నుంచి నేను మొట్టమొదటిసారి అధ్యక్షుడయ్యే అవకాశం నాకు కలిగింది. ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా మీకు తెలుసు, సెటప్ అయిన యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. మేము భారత ప్రభుత్వం అయితేనేమి, వేరే స్టేట్ గవర్నమెంట్స్ అయితే కలిసి పనిచేస్తాం. సో మేము 5,28,000 మంది చార్టర్డ్ అకౌంటెంట్స్ ఉన్నాం భారతదేశంలో. మాకు 10 లక్షలకు పైబడిన స్టూడెంట్స్ కూడా మా దగ్గర చదువుకుంటున్నారు. ఈ 5 లక్షల మందిలో కూడా 1,30,000 మంది ప్రాక్టీస్లో ఉన్నారు. అంటే మాకు జనరల్ ప్రాక్టీస్లో ఉన్నాము, చార్టర్డ్ అకౌంటెంట్ ప్రాక్టీస్. మిగతా అందరూ ఎంప్లాయ్మెంట్లో ఉన్నారు. మీ అందరికీ తెలుసు భారతదేశంలో ఏదైనా నేను మిగతా ప్రొఫెషన్ చెప్పట్లేదు. చార్టర్డ్ అకౌంటెంట్ ప్రొఫెషన్లో అన్ఎంప్లాయ్మెంట్ అనేది మాకు ఎవరికి తెలియదు తెలియదు ఇంతవరకు. ప్రతి ఒక్కరు పాస్ అయిన వెంటనే ఉద్యోగం అయితేనేమి వాళ్ళు ప్రాక్టీస్ పెట్టుకునే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. ఈ సందర్భంగా భారతదేశంలో మన భారత ప్రభుత్వానికి వికసిత్ భారత్ 2047 కల్లా కూడా భారతదేశం ఆర్థిక వ్యవస్థ పైకి ఎదిగి మన ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానానికి వెళ్ళడానికి భారత ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. దాంట్లో చార్టర్డ్ అకౌంటెంట్ పాత్ర ఎంతైనా ఉంది. మేము భారతదేశం ఈరోజు 3rd లార్జెస్ట్ ఎకానమీకి రావడానికి చార్టర్డ్ అకౌంటెంట్స్ ఎంతో కష్టపడి 1949 నుంచి ఇప్పటి వరకు కూడా భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టపరచడానికి ఎంతో కృషి చేశాం. భారత్ నౌకాదళ నౌకలు, యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, యుద్ధ ట్యాంకర్లు, జెమినీ రబ్బర్ బోట్లతో మన కమాండోలు జరిపిన సాహస ప్రదర్శనలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అంతర్జాతీయ సిటీ పెరేడ్ మిలాన్ 2026లో భాగంగా సాగర తీరంలో నిర్వహించిన ఈ విన్యాసాలు ప్రేక్షకులను కనురెప్పలు వేయకుండా చూసేలా చేశాయి. యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు తమ శక్తి సామర్థ్యాలు ఏమిటో బాహ్య ప్రపంచానికి చాటి చెప్పాయి. అదేవిధంగా ప్రమాదవశాత్తు సముద్ర జలాల్లో చిక్కుకుపోయిన వారిని ఏ విధంగా రక్షిస్తారో మన నావికాదళ సిబ్బంది ప్రత్యక్షంగా చేసి చూపించారు. సముద్ర జనాల్లో జెమినీ రబ్బర్ బోట్లపై హెలికాప్టర్ నుంచి దిగి శత్రువుల్ని ఏ విధంగా తుదముట్టిస్తారో మన కమాండోలు ప్రజలకు తెలియజెప్పారు. ఇది పెద్ద ట్యాంకర్లో తమ శక్తి సామర్థ్యాలు ఏమిటో ప్రజలకు తెలియజేశాయి. ఇలా మన నావికాదళ సాహస విన్యాసాలను ప్రజలు తిలకించి మన నావికాదళ శక్తి సామర్థ్యాలను ప్రశంసించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమంపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక క్విజ్ పోటీలు నిర్వహించనున్నట్లు బీజేపీ ఎస్పీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఎం ప్రకాష్ వెల్లడించారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 22వ తేదీన మన్ కీ బాత్ కార్యక్రమం జరగనుందని, ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 22 నుంచి సెప్టెంబర్ 27 వరకు వరుసగా 8 నెలల పాటు ఈ అవగాహన కార్యక్రమాలు, క్విజ్ పోటీలు కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేయడమే కాకుండా దేశంలోని ప్రఖ్యాతిగాంచిన విశ్వవిద్యాలయాన్ని సందర్శించే అవకాశం కల్పిస్తామన్నారు. వీటితో పాటు విజేతలను పార్లమెంట్ భవనం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దీక్షా భూమి, సంత్ రవిదాస్ జన్మస్థలాల పర్యటనకు తీసుకువెళ్తామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ అధ్యక్షులు ఏ శంకర్రావు, ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి రాకేష్ చంద్ర, జిల్లా మీడియా కన్వీనర్ టి కోటేశ్వరరావు పాల్గొన్నారు. ప్రతి జిల్లాలో ఉన్న ప్రతి అంబేద్కర్ గురుకులాల్లో, ఎస్సీ హాస్టల్స్లో, వినతి గృహాల్లో అంబేద్కర్ ఈ మన్ కీ బాత్ స్క్రీనింగ్ అనేది జరుగుతుంది. ఆ స్క్రీనింగ్ అయిపోయిన వెంటనే ఒక క్విజ్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయబడుతుంది. ఆ క్విజ్ ప్రోగ్రాంలో ఎవరైతే స్టూడెంట్స్ క్వాలిఫై అవుతారో, క్వాలిఫై అయిన వాళ్ళకి ఇండియా మొత్తం ఒక ఎడ్యుకేషనల్ టూర్ అనేది జరిపించాలి అన్న కార్యక్రమాన్ని డిజైన్ చేసింది మన రాష్ట్ర బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షులు శ్రీ పంతాల సురేష్ గారు. ఎందుకంటే ఈ వినతి గృహాల్లో చదువుకున్న వాళ్ళకి అంత ఎక్స్పోజర్ అనేది ఉండదు. వాళ్ళు బయటికి వెళ్ళి నేర్చుకోవాలన్నా సరే వాళ్ళ జిల్లాలు దాటే అవకాశాలు కూడా చాలా తక్కువ. సో వాళ్ళని ప్రపంచంలో ఘనత పొందిన యూనివర్సిటీస్ కానీ మనం తీసుకెళ్ళగలిగితే, అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుందని కానీ మనం చూపించగలిగితే, వీళ్ళకి ఎక్స్పోజర్ రావడం వల్ల మేము కూడా రేపు పొద్దున్న అక్కడికి వెళ్ళాలి అన్న ఒక ఆలోచన క్రియేట్ అవుతుంది అని చెప్పేసి ఎడ్యుకేషనల్ టూర్ అనేది చేయబోతున్నాం. అందులో వాళ్ళకి ఇంకా ఎక్స్పోజర్ రావడానికి పార్లమెంటరీ సెషన్లకి, అలాగే సంత్ రవిదాస్ జీ గారిది, అలాగే బాబు జగజీవన్ గారిది జనస్థలాలు, అంబేద్కర్ గారు ధ్యాన స్థలాలు, ఇవి కూడా వాళ్ళకి వెళ్ళి విజిట్ చేసే విధంగా చేస్తున్నారని. సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి, అలాగే బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం, అలాగే ఐఐటి, అలాగే ఏఏఎం, అలాంటి యూనివర్సిటీలు వాళ్ళు సందర్శించడం, అదేవిధంగా వాళ్ళని సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఒక స్పీచ్ పోటీలో పాల్గొన్న వాళ్ళందరికీ ఒక సర్టిఫికేట్ ఇవ్వడం, అలాగే ఎవరైతే గెలుపొందారో వాళ్ళకేమో ఇండియాలో సంబంధించిన టాప్ మోస్ట్ యూనివర్సిటీస్, అలాగే పార్లమెంట్ భవనం వాళ్ళని సందర్శించడం, అలాగే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒకటి ఎస్సీ ఎస్టీలకు ఇచ్చింది ఒకటే ఆయుధం ఏంటంటే చదువు. ఆ చదువు ఒకటే వాళ్ళకి ఉన్నత స్థానంలో నిలబడుతుంది అని చెప్పేసి ఆయన ఆ రోజు ఆశించడం జరిగింది. దాని ప్రకారంగా అలా విధంగా సంత్ రవిదాస్ గారి జన్మస్థానం ఎక్కడుందో వారణాసిలో అక్కడ సందర్శించడం, ఎవరైతే ఈ క్విజ్ పోటీల్లో గెలిచారో వాళ్ళందరినీ కూడా ఈ విధంగా ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు మన పంతాల సురేష్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని రాష్ట్రం మొత్తం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనసులో మాట కార్యక్రమాన్ని ఎస్సీ హాస్టల్స్లోని, అలాగే గురుకుల పాఠశాలలోని విద్యార్థుల్ని, ప్రతిభావంతమైన విద్యార్థులు, క్విజ్ పోటీలో గెలిచిన విద్యార్థుల్ని గుర్తించి వాళ్ళకి ఈ విధంగా ఐఐటి అకాడమీలు కానీ, ఏఎం అకాడమీలు కానీ, విద్యాలయాలు కానీ, పార్లమెంట్లు కానీ ఇలా సందర్శించడం ఒక అవకాశాన్ని కల్పించినందుకు ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పంతాల సురేష్ గారికి ఎంతగానో కృతజ్ఞతలు తెలుపు. తమ కార్యకర్తలపై దాడి చేసిన ఎస్ఎఫ్ఐ నేతలను పోలీసులు తక్షణమే అరెస్టు చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నేత నితిన్ డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ నేతలు చేసిన దాడిని ఖండిస్తూ ఏయూ మెయిన్ గేట్ ఎదుట ఏబీవీపీ నిరసన చేపట్టింది. మెయిన్ గేట్ వద్ద బయట నుంచి ఎస్ఎఫ్ఐకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నేత నితిన్ మాట్లాడుతూ తమ కార్యకర్తలపై దాడి చేసిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడాన్ని ఖండించారు. దాడి చేసిన ఎస్ఎఫ్ఐ నేతలను అరెస్టు చేయాలన్నారు. ఎస్ఎఫ్ఐ నాయకులు వ్యవహరించిన తీరును దుయ్యబట్టారు. ఇలాంటి సంఘటనలను పునరావృతం కాకుండా ఎస్ఎఫ్ఐ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఏదైతే 17వ తారీఖు ఆర్ఎస్ఎస్ శాంతియుతంగా వారి యొక్క శాఖ నడుపుకుంటా ఉంటే, ఏదైతే కమ్యూనిస్ట్ గుండాలు ఎవరైతే ఉన్నారో వీరు వారి యొక్క శాఖ శాంతియుతంగా జరుగుతున్నటువంటి శాఖ పైన దాడి చేసి భౌతిక దాడికి పాల్పడటం జరిగింది. మిత్రులారా, విద్యార్థి మిత్రులందరికీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి మిత్రులందరికీ నేను ఇదే స్పష్టం చేయదలుచుకుంటా ఉన్నా. ఎవరైతే ఎస్ఎఫ్ఐ పేరుతో విద్యార్థులమని కళ్ళుబుల్లి కబుర్లు చెప్పి ఆంధ్ర యూనివర్సిటీలో ఎస్ఎఫ్ఐ గుండాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు, నేను ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థిని అని చెప్పుకుంటూ ఈ కమ్యూనిస్టు గుండాలు ఆర్ఎస్ఎస్ని ఒక మతోన్మాద శక్తిగా చూపించేటువంటి ధోరణి మనం చూస్తూ ఉన్నాం మిత్రులారా. ఎందుకంటే వీరి యొక్క అస్తిత్వాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి మనం ఈరోజు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా చూస్తూ ఉన్నాం.
ఇదే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 1925లో డిసెంబర్లో స్టార్ట్ చేయబడింది. ఇదే ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అదే 1925 విజయదశమి నాడు మొదలవడం జరిగింది. మనందరం చూస్తూ ఉంటే కమ్యూనిస్టు పార్టీ యొక్క సిద్ధాంతాలను దేశం మొత్తం ప్రతి ఒక్క సంఘము కూడా, ప్రతి ఒక్క విద్యార్థి విభాగం కాకుండా సమాజంలో ప్రతి ఒక్కరు కూడా చీకొట్టినటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. అదే ఆర్ఎస్ఎస్ ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో ఉన్నటువంటి మహారాష్ట్రలో పుట్టినటువంటి ఆర్ఎస్ఎస్ ఈరోజు ప్రపంచ దేశాలకు ఎగబాకి ఈ దేశం యొక్క గొప్పతనం, ఈ దేశం యొక్క సంస్కృతి సంప్రదాయాలను తెలియజేస్తూ ఉంది. మిత్రులారా, ఇది మనమందరం గమనించుకోవాలి. ఎక్కడో పరాయి దేశంలో పుట్టినటువంటి కమ్యూనిస్టు పార్టీ భారతదేశంలోకి ప్రవేశించి ఇక్కడ భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలపైన దెబ్బతీయాలని చూస్తే ఈ భారతదేశం యొక్క ప్రజలు విశ్వసించరు. అందుకే మిమ్మల్ని ప్రతి చోట చీకొట్టారని నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మా మిత్రులు ఎస్ఎఫ్ఐ వాళ్ళు, ఏఎస్ఎఫ్ మిత్రులకి నేను ఇదే విధంగా మీకు తెలియజెప్పేది ఏంటంటే, మీరు నోరెత్తిన దగ్గర నుంచి మీడియా కనపడితే చాలు మతోన్మాద శక్తులు అని చెప్తా ఉన్నారు. ఆర్ఎస్ఎస్ యొక్క శాఖలో మత విద్వేషాలు రెచ్చగొడతాయని చెప్తా ఉన్నారు. మిత్రులారా, ఇదే నేను చెప్తా ఉన్నా, ఇదే మా సోదరి మనులు కూడా చెప్తా ఉన్నారు. నిన్న ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ పేరుతో వచ్చినటువంటి సోదరి మనులు, మా సోదరి మనులకు సోదరులకు నేను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నా. మా యొక్క ఆర్ఎస్ఎస్ శాఖకు 4 రోజులు మీరు వచ్చి ఏం జరుగుతుందో చూడండి. అప్పుడు మీకు ఏంటో క్లారిటీ వస్తుంది. మీకు అజ్మల్ కసబ్ని అక్కడ ఉరిదీస్తారంటే జేఎన్యూలో లెఫ్టిస్ట్ ఆర్గనైజేషన్స్ అందరూ ధర్నా చేస్తారు. ఆ పహల్గామ్ అటాక్ జరిగింది, ఆపరేషన్ సింధూర్ మనం భారతదేశం తరపున చేస్తామంటే ఈ ద్రోహులు, ఈ దేశ ద్రోహులందరూ కూడా ఈ యొక్క మనం టెర్రరిస్టుల మీద అటాక్ చేయొద్దు, లేకపోతే పాకిస్తాన్ మీద అటాక్ చేయొద్దు అనే మాటలు మాట్లాడేటువంటి మీరు మాకు నీతులు వెల్లించొద్దు. కేవలం మీ యొక్క ఐడియాలజీని ప్రజలు చీకొట్టిన తర్వాత మీరు ప్రజల్లో కనపడాలంటే మనం ఏదో ఒక అనవసరమైన ఇష్యూ తీసుకురావాలి అని మాత్రమే తీసుకొచ్చారు. అంతర్జాతీయ సిటీ పెరేడ్ సందర్భంగా సాగర తీరంలో ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను విశేషంగా అలరించాయి. ఈ సాంస్కృతిక కార్యక్రమాలను ఆద్యంతం తిలకించి పరవశించిపోయారు. వివిధ దేశాల నుంచి వచ్చిన నావికాదళం ఉన్నత అధికారులు, అనేక దేశాల ప్రతినిధులు, దేశంలోనే ప్రముఖ స్థానాల్లో ఉన్న నేవల్ అధికారులు ఈ సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రదర్శనలను తిలకిస్తూ తమ కరతాళ ధ్వనులతో తమ హర్షాన్ని ప్రేక్షకులకు వ్యక్తం చేశారు. ఎన్నో సాంప్రదాయ కళారూపాలను ఈ వేదికపై కళాకారులు ప్రదర్శించి అందరి మనసులు దోచుకున్నారు. కోలాటం, కూచిపూడి నృత్యం, తప్పిటగుళ్ళు, గరగ, దింసా నృత్యాలు, పులివేషాలు ఎలా ఎన్నో సాంస్కృతిక ప్రదర్శనలు ప్రదర్శించారు. ఎన్సీసీ క్యాడెట్ల నృత్యాలు, వారి ప్రదర్శించిన సాహస విన్యాసాలు, మన దేశాల నావికాదళ సిబ్బంది చేసిన కవాతు, తూర్పు నావికాదళం బ్యాండ్ వాయించిన వీణుల విందైన సంగీతం ఆహుతులను ఆకట్టుకుంది. భారత్ నౌకాదళం విశాఖపట్నంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో భాగంగా సంకల్ప కళాగ్రామంలో సహజ రంగుల అద్దకంపై ప్రత్యేక కార్యశాల నిర్వహించారు. నేవీ వెల్ఫేర్ అండ్ వెల్నెస్ అసోసియేషన్ ఈస్టర్న్ రీజియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 50 దేశాలకు చెందిన 100 మంది ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు సంకల్ప కళాగ్రామంలో వివిధ చేతి వృత్తులను ఆసక్తిగా పరిశీలించారు. ముఖ్యంగా సహజ రంగులతో తయారయ్యే చేనేత వస్త్రాలు, ఏటికొప్పాక లక్క బొమ్మలు, ఎద్దుగానుగ నూనె తయారీ విధానాలను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా పురాతన పద్ధతిలో పప్పు ధాన్యాలను విసరడం, దంచడం వంటి పనులను ప్రతినిధులు స్వయంగా చేసి ఆనందించారు. సంకల్ప కళాగ్రామం తరపున జమీలియా ఆకుల ఈ కార్యక్రమాలను సమన్వయపరచగా దాట్ల వర్మ, జర్నలిస్టు నాయకుడు డాక్టర్ ఎంఎస్ఆర్ వర్మ, పర్యావరణ ఉద్యమకారుడు రత్నం తదితరులు పాల్గొన్నారు. విశాఖ తీరం అంతర్జాతీయ వేడుకకు వేదికైంది. కన్నుల పండుగగా సాగిన ఇంటర్నేషనల్ సిటీ పెరేడ్ నగరవాసులను సరికొత్త అనుభూతిలో ముంచెత్తింది. సముద్రపు అలల సాక్షిగా జరిగిన ఈ ప్రదర్శనలో డ్రోన్ షో, లేజర్ వెలుగులు మరియు బాణాసంచా విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన డ్రోన్ షో తిలకించిన వారిని అబ్బురపరిచింది. వందలాది డ్రోన్లు ఆకాశంలో రకరకాల ఆకృతులను ప్రదర్శించు విన్యాసాలు చేయడం చూసి ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. దీనికి తోడు రంగురంగుల లేజర్ కిరణాలు సముద్ర తీరాన్ని ఇంద్రధనుస్సులా మార్చేశాయి. ఈ ఆధునిక సాంకేతిక ప్రదర్శన పరేడ్ స్థాయిని మరింత పెంచింది. వేడుకల ముగింపులో ప్రదర్శించిన బాణాసంచా విన్యాసాలు హైలైట్గా నిలిచాయి. ఆకాశంలో రంగురంగుల పువ్వులు పూసినట్లుగా సాగిన ఈ టపాసుల ప్రదర్శన నగర ఆకాశాన్ని కాంతిమయం చేసింది. తీరం వెంబడి కిక్కిరిసిన జనం ఈ అద్భుత దృశ్యాలను తమ కెమెరాల్లో బంధిస్తూ కేరింతలు కొట్టారు. మొత్తానికి విశాఖ వేదికగా జరిగిన ఈ అంతర్జాతీయ ప్రదర్శన నగర చరిత్రలో ఒక మరుపురాని ఘట్టంగా నిలిచిపోయింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం.
ఢిల్లీ వేదికగా విజయవంతంగా కొనసాగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. సదస్సులో పాల్గొని ఏఐపై కీలక ఉపన్యాసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ను కలిసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు. కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చట్టపరంగా ఎదుర్కొందామని జగన్ భరోసా. ఏయూ శతాబ్ది ఉత్సవాలకు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ను ఆహ్వానించాలని ప్రభుత్వాన్ని కోరిన ఎమ్మెల్యే ఘంటా. పిచాయ్ రాక ఏయూ విద్యాభివృద్ధికి ఉపయోగకరమని వెల్లడి. విశాఖ తీరంలో ఘనంగా ముగిసిన ఐఎఫ్ఆర్ సిటీ పెరేడ్ మిలాన్ 2026 అంతర్జాతీయ వేడుకలు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని సైనిక విన్యాసాలు, వందనం స్వీకరించిన గవర్నర్ అబ్దుల్ నజీర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.